మీరు 3 నెలలు స్వామి దగ్గర గడిపారు మొదటిసారి వెళ్ళినప్పుడు. ఆ 3 నెలల కాలం ఉన్న తర్వాత నా ఇంటికి వెళ్ళాలనిపించిందా? ఆ వియోగం ఎలా ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నిజంగా ఆ యొక్క బాధను వర్ణించడానికి మాటలు లేవు, అక్షరాలు లేవు, భాష లేదు. నిజంగా హృదయం కుమిలిపోయేదన్నమాట. ఎందుకంటే రాత్రి నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయేదాకా ఒక్క నిమిషమైనా స్వామిని వదలకుండా వెంటనే కంటనే తిరుగుతూ ఆడుతూ పాడుతూ తిరిగిన మాకు ఆయన్ని వదిలిపోవాలంటే గుండె పగిలిపోయిందన్నమాట. మా గుండెలు ఇంకా ఎలా సర్దుకోవాలో తెలియలేదు. ఇంకా పోక తప్పింది కాదు, వెళ్ళాల్సి వచ్చింది. 3 దినాల ముందు నుంచి ఒకటే కన్నీరు మధ్యలో ఏడుస్తూ పాడుతున్నాం, తింటున్నా ఏడుస్తూ తింటున్నాం, తిరుగుతున్నా స్వామి ఏడుస్తూనే తిరుగుతూ ఉన్నాం. స్వామి అన్నారు, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు, నేనున్నాను కదా అని. స్వామి మిమ్మల్ని వదిలి ఎలా ఉండాలి స్వామి, ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని వదిలి మేము ఉండలేము అని చెప్తే చూడు, ఏదో అవసరం ఉండే కదా, త్వరగా రప్పించుకుంటాను, త్వరగా మిమ్మల్ని అందరినీ నా సన్నిధిలో చేర్చుకుంటాను, ఆనందాన్ని ఇస్తాను అని నిజంగా ఆ యొక్క ప్రేమతో, ఆ యొక్క బుద్ధిస్తూ, ఆ లాలనతో, ఆ యొక్క కన్న తల్లి కన్నా సామంతాలు 1000 తల్లుల ప్రేమ, ఇది 1000 తల్లులకు కూడా మనం వర్ణించుకోవడానికి నిజంగా స్వామి మాటల్లో ఉన్న ఆ ఆప్యాయతకు గుండెలు మరింత చెరువైపోయాయి. ఇంకింత ఎక్కువగా గట్టిగా ఏడుస్తూ, స్వామి దయచేసి మమ్మల్ని పంపించకండి స్వామి, ఏదట్లా కాదు, పనుంది వెళ్ళి త్వరగా పిలుచుకుంటారు. ఇలా మాట్లాడుతుంటే భజన మందిరం దగ్గర తీసుకెళ్ళి దేవుడికి స్వామి హారతిచ్చి పాటలు పాడి అక్కడ మళ్ళీ మమ్మల్ని అందరినీ ఓదార్చి మాకందరికీ చేతితో విభూది సృష్టించి స్వామి స్వయంగా ముఖంలో పెట్టి అరే బండి వచ్చేసి పదండి అనేవాడు. నిజంగా బండి చూస్తుంటే అబ్బా ఇది ఎందుకు వచ్చిందబ్బా అని అనిపించి మళ్ళీ బండిలో సామాన్లన్నీ పెట్టాక స్వామి మాతో పాటే బండి వెనక నడిచొచ్చి ఆ చిత్రావతి దాకా వచ్చి ఆ బండిలో మేము కూర్చున్నాక నిజంగా ఆ స్వామి ముఖంలో ఆయనకు మనల్ని వదిలి ఉండాలంటే బాధే అన్నటువంటి ఆ బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇంకా మా ఏడుపులు ఆకాశాన్ని అంటుకున్నాయి. స్వామి బండి దగ్గరికి వచ్చి మళ్ళీ ఓదార్చి త్వరగా చేసుకుని బండి ఆయన పిచ్చి నువ్వు కదలు ఇట్లా ఏడుస్తూనే ఉంటారు, బది కదలు కదా. ఆ బండి కదిలి కొంచెం దూరం పోయి మేము కనిపించేదాకా స్వామి వారి చేతి రుమాలను ఆడిస్తూనే ఉన్నారు. మేము మరుగయ్యేదాకా అనవసరం అక్కడ వెళుతుంటే నిజంగా గుండె పగిలిపోయింది, వెళ్ళాలని అనిపించలేదు. నిజం చెప్పాలంటే మేము వెళ్ళి 15 రోజులు కూడా ఉండలేదు, మళ్ళీ పడుచుకుంటూ వచ్చేసాం. స్వామి ఏమేమి స్వామి ఉండలేదు అని నిజంగా స్వామి యొక్క ప్రేమ, అనురాగం, వాత్సల్యం, ఆ ఆనందం వర్ణించడానికి నేను చెప్పినట్టు వాక్కులు లేవు, అక్షరాలు లేవు. స్వామి ఆ యొక్క ఆ ప్రేమావతారుగా నిజంగా స్వామి మీరు మధుర మీనాక్షియా, కటి కామాక్షియా, కాశీ విశాలాక్షియా, శక్తి స్వరూపుడియా, మీరు కన్న తల్లి కన్నా మిన్నగా మనల్ని ఆదరిస్తున్నారే. మిమ్మల్ని ఏ భాషతో పిలిస్తే సరిపోతుంది, మిమ్మల్ని ఎలా కొలిస్తే మా హృదయం ఆనందంగా ఉంటుందంటే పిచ్చి పాటలన్నీ మాట్లాడకండి, కూర్చోండి అని ఎక్కడికక్కడ చదువుతూ చెప్తూ ఉంటే నిజంగా స్వామితో అనుభవించిన ప్రతి క్షణం దాన్ని ఇంకా వర్ణించడానికి సాధ్యం లేదన్నమాట.